2008 జూలై 26న అహ్మదాబాద్ నగరం రక్తాశ్రువులు కార్చింది. నరరూప రాక్షసులైన ఉగ్రవాదులు కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబులు పేల్చి ఘోర మారణ హోమానికి తెగబడ్డారు. మార్కెట్లు, బస్సులు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నరమేధంలో 56 మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వందలాది మంది శరీరాలు ఛిద్రమై తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఉగ్రవాదుల క్రూరత్వం ఎంతటిదంటే బాంబు పేలుళ్లలో గాయపడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఆసుపత్రులకు వచ్చే జనాలను కూడా వదల్లేదు. సివిల్ ఆసుపత్రి ప్రాంగణంలోనే మరికొన్ని బాంబులు పెట్టి వైద్యులు సహాయం చేయడానికి వచ్చిన ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. రక్తదాహంతో రగిలిపోయే ఆ క్రూర జంతువులపై న్యాయస్థానం చూపించిన ఆగ్రహం 100కి 100 పాళ్ళు సముచితం. దేశాన్ని అతలాకుతలం చేయాలని చూసిన ఆ ఉగ్రవాద మూకలకు ఇటువంటి మరణశిక్షలే పడాలి. రక్తదాహంతో రగిలిపోయే ఆ దేశద్రోహులకు సమాజంలో బతికే అర్హతే లేదు. 38 మందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం ద్వారా భారతదేశంపై కన్నేసి చూస్తే ప్రాణాలు దక్కవనే బలమైన సందేశాన్ని మన న్యాయ వ్యవస్థ పంపింది. మానవత్వం లేని ఆ రాక్షసుల పట్ల ఎలాంటి జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదు. తీవ్రవాదం అనే మహమ్మారిని అంతం చేయడానికి ఇటువంటి కఠినమైన తీర్పులు అత్యంత అవసరం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ ఉరిశిక్షల తీర్పు నిలిచింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, శాంతి భద్రతలను దెబ్బతీయాలని చూసే ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా ఈ దేశం క్షమించదు. బాంబు పేలుళ్లలో తమ వారిని కోల్పోయి విలపించిన అమాయక కుటుంబాలకు ఈ చారిత్రాత్మక తీర్పుతోనే అసలైన న్యాయం చేకూరింది. జై హింద్. Mind Media, the voice of India.